అందుకే శనార్థి ఎట్లున్నారు మంచిగున్నారులే. ఇక ఈ మంగం వచ్చిందంటే మంచి మంచి ముచ్చట్లయితే వాటికొస్తుందని అందరికీ ఏరికనాయే. ఇక షురి చేద్దాం పాండ్రి. ఒక ప్రచారంలో 6 నెలల్లో ఖాళీగా ఉన్నదంట అనుపమ పరమేశ్వరు. అయితే ఎందుకు గట్లుందంటే రంగస్థలం సినిమా ఆఫరు వదులుకున్నదని మస్తుగా ప్రచారం చేసిరంట గమ మీద. అయినా అనుపమ పరమేశ్వరు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పుకొచ్చిందిలా, రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ ఎందుకు చేస్తా, ప్రచారంలో తనకు ఆఫర్ రాలేదంట గట్లా చెయ్యంగానే. ఎందుకు గట్లా చేస్తారో ఏమో అసలు అర్థం కాకొచ్చింది. రంగస్థలంలో నటించాలని సుకుమార్ అడిగిండంట నుల్లా, నేను కూడా సిద్ధమైనా అని చెప్పుకొచ్చింది. ఇక అదే సమయంలో ఏమైందో ఏమో తెలియదు కానీ హీరోయిన్ స్థానంలో వేరే వాళ్ళని తీసుకురని చెప్పిర్రంట. ఇక చెప్పే వరకు గట్ల తర్వాత అర్థమైందంట సమంతని తీసుకురని. ఇక ఇట్లా సోషల్ మీడియాలో అయితే రంగస్థలం సినిమాలా వద్దనుకుందని సోషల్ మీడియా ప్రచారం చేసే వరకు వేరే సినిమా ఆఫర్లు రాలేవని గమ బాధతో మాట్లాడుకొచ్చింది ఒక ఇంటర్వ్యూలా. తల్లి కాబోతున్న హీరోయిన్ ఎవరో కాదు, పార్వతి మెల్టన్ తల్లి కాబోతుందంట. బేబీ బంప్ తో ఉన్న ఫోటోని ఆమె సోషల్ మీడియాలో మస్తుగా షేర్ చేసింది. ఇక మొత్తం అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ అని చెప్తుర్రు. కాగా వెన్నెల, జల్సా, దూకుడు, శ్రీమన్నారాయణ, మధుమాసం వంటి సినిమాలల్లా మస్తుగా పార్వతి వేసుకొచ్చింది. ఇక అన్నిట్లో మెప్పించింది. ఇప్పుడు తల్లిగా కూడా మెప్పిస్తదుల్లా. భారీ వసూళ్లతోని దూసుకెళ్తుంది లోక చాప్టర్ 1. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మలయాళం సినిమా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర అద్దరు కొడుతుంది. 5 రోజుల్లోనే నిజంగా ప్రపంచ వ్యాప్తంగా 81 కోట్లు వసూలు చేసిందంటే అమ్మో మాటలా. ఇక 100 కోట్ల దిశగా దూసుకెళ్తుందంట. తెలుగులో కొత్త లోక పేరుతో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. త్వరలోనే హిందీలో కూడా తీసుకొస్తారంట. ప్రియదర్శి ఉన్నాడు కదా, గైనే మళ్ళా థియేటర్లకు వస్తుండు. 35 చిన్న కథ కాదు ఈ చిత్రం. నివేదిత, థామస్, ప్రియదర్శి ప్రధాన పాత్రలు వేసుకొస్తురు. మరోసారి మళ్ళా విడుదల కానుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5వ తారీఖు ఈ మూవీ థియేటర్లకు రిలీజ్ చేస్తారంట నుల్లా. నిర్మాత రానా ప్రకటించిండు. ఈ టీచర్స్ డేని 35 చిన్న కథ కాదని చెప్పనికి సెలబ్రిటీస్ అందరు సెలబ్రేట్ చేసుకుంటారంట అని ట్విట్టర్ లో పోస్ట్ చేసిండు. అయితే గతేడాది రిలీజ్ అయింది కానుల్లా ఈ సినిమా. ఇక దీనికి ఉత్తమ బాలల చిత్రం అవార్డు వరించింది. ఇక మంచిదే కానుల్లా, మళ్ళీ రిలీజ్ అయితే ఇక మంచిగా అందరు చూసి పండగ చేసుకోవచ్చు. నాకు లాంగ్ హనీమూన్ కావాలి అని జాన్వీ కపూర్ తన పెళ్లి హనీమూన్ గురించి స్టార్ హీరోయిన్ మస్తుగా చెప్పుకొస్తుంది. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టే నా పెళ్లి తిరుపతిలో జరగాలి అని అంటుంది. అది కొద్ది మంది సమీక్షంలో పెడతా అని చెప్పుకొస్తుంది. వివాహ తంతు త్వరగా ముగిసేలా చూసుకుంటా, కానీ హనీమూన్ మాత్రం లాంగ్ ఉండాలని కోరుకుంటుందంట. ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ ముచ్చట. అయితే ఈ అమ్మడు శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉన్న సంగతి అయితే అందరు అనుకుంటుర్రు. బాలకృష్ణతోని బోయపాటి తీస్తున్న సినిమా అఖండ 2 హిట్ అయితే మస్తుగుంది. ఇక బన్నీ బోయపాటి ప్రాజెక్టును గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారంట. ఇక సినీ వర్గాలు అయితే చెప్పుకొస్తురు 120 దేశాలలో రిలీజ్ అవుతుందంట నులా. ఎస్ఎస్ఎంబి 29 సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబోలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా. ఈ మూవీ షూటింగ్ అయితే శరవేగంగా సాగుతుందిలా. తాజాగా కెన్యా షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇండియాకు బయలుదేరే ముందు ఈ దేశం అంతా తిరిగి రావాలని మస్తుగా అనుకుంటారు. టీం అంతా కలిసింది. 120 దేశాల్లో ఈ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటారు. 95% ఆఫ్రికన్ సీన్స్ అన్ని అక్కడే షూట్ చేసిరంట. ఇక మా దేశ అందాలను, అత్యధికాన్ని ప్రపంచం చూడబోతుందని మంత్రి ట్వీట్ చేసిండు. ఇవి నుల్ల ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ నీ ముచ్చట్లతో మళ్ళీ కలుస్తుంది మంగమ్మ. ఉంటా, పోయేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి.